ఒకప్పుడు అగ్ర హీరోల ఫ్యాన్ వార్‌ని ఆ హీరోల అనుచర వర్గం పెంచి పోషించేది. తద్వారా ఒక ఎమోషన్ క్రియేట్ అయ్యి ఖచ్చితంగా సినిమాని ఒకసారి కాదు 4 సార్లు చూసి, మా హీరో సినిమా సక్సెస్ కావాల్సిందే అన్నటువంటి రూట్‌లో ఉండే విధంగా ప్రోత్సహించింది. ఆనాటి గేమ్స్ బాగా ఉపయోగపడ్డాయి. కానీ ఇవాల్టికొచ్చేటప్పటికి ఫిల్మ్ ఇండస్ట్రీ కంప్లీట్ డిఫరెంట్ అయింది. ఇప్పుడు సోషల్ మీడియా యుగం. అద్దాల మేడలో కూర్చున్నారు ఫిల్మోళ్ళు పాపం. వాళ్ళు మంచి చేద్దాం అనుకున్న చెడు ఎదురవుతుంది. చెడు చేద్దాం అనుకున్న మంచి ఎదురవుతది. ఐబొమ్మ రవిని ఎంత తిట్టినా ఐబొమ్మ రవికి అనుకూలంగా పబ్లిక్ ఉన్నారు. అలాగని పబ్లిక్ ఏం రోడ్లెక్కి ఉద్యమించి ఆయనేం కాపాడరు. కానీ సినిమా ఇండస్ట్రీ చెప్పేటటువంటి సిద్ధాంతాన్ని ఆళ్ళు నమ్మట్ల అంగీకరించట్లేదు. ఎందుకని? అడ్డదిడ్డంగా జేబులు దోచుకుంటా ఉంటంటే ప్రజలు అంగీకరిస్తారనుకోవడం అమాయకత్వం. అయిపోయింది. నంబర్ 1. నంబర్ 2 వచ్చేటప్పటికి ఇప్పుడు ఏది పడితే అది మాట్లాడేసి, ఎలాంటి దిక్కుమాలినటువంటి ఫార్ములాల్ని సమాజం మీద రుద్దుతుంటే, ఆ సమాజంలో విరక్తి పుడుతోంది. దాంతో వ్యతిరేకిస్తున్నారు. దాన్ని ఇష్టం వచ్చినట్టు చేసుకోకూడదు. ఇప్పుడు ఈ రెండిటి పరిణామాలు సినిమా ఇండస్ట్రీకి, పబ్లిక్‌కో గ్యాప్ వచ్చింది. ఏ అవకాశం లేదు కాబట్టి ఎంటర్‌టైన్‌మెంట్‌గా చూస్తున్నారు. వాళ్ళు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో వచ్చాక మనయ్య చూస్తున్నారేంది? మలయాళాలో ఎంతమంది వ్యూస్ ఉన్నాయో చూడండి ఒకసారి. కన్నడ వాళ్ళకి తక్కువ గాని, తమిళ, మలయాళ సినిమాలకు వ్యూస్ ఎక్కువున్నాయి. ఇండియా మన తెలుగు వాళ్ళ దగ్గర నుంచి ఇండియన్స్. ఇదే మన ఆంధ్ర వాళ్ళకి అందరికి కూడా. కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలి మనం. సరే, మన పెద్ద హీరోలు మళ్ళీ అట్ట నటించినా చూడరు. ముందు ఆళ్ళ అభిమానులే చూడరు. అదొక దౌర్భాగ్యం. ప్రయోగాలు పాపం మన పెద్ద హీరోలు ట్రై చేశారు అందరూ. మహేష్ బాబు నుంచి, జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి అందరూ. వీళ్ళు ప్రయోగాలు చేస్తే చూడరు. వీళ్ళ నా మాస్‌గానే చూడాలి. అభిమానుల కోసం అట్టాగే తీయాలి. మిగతా వాళ్ళకి అది ఎక్కకపోతే వేరే చూసుకుంటున్నారు. ఈ కమ్యూనికేషన్ గ్యాప్‌ని క్లియర్ చేయడం ఎవరి వల్ల కావట్లేదు. నడిచిపోతుంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, డైరెక్టర్ మారుతి ప్రభాస్ సినిమా తీస్తున్నాడు. తను ఏదో ఒక డైలాగు మాట్లాడాడంట. అది మరి నేను వినలేదు. కాకపోతే ట్రోల్ అవుతున్న పాయింట్లు ఏంటంటే, అతను కాలర్ ఎగరేసుకొని చెప్పడం లాంటి పదాలు నేను వాడను. ఈ సినిమా విషయంలో, ప్రభాస్ సినిమా విషయంలో అది చాలా చిన్న పదం ఈ సినిమా ఎలివేషన్ ముందు అని చెప్పి అన్నాడట. దాంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తగులుకున్నారు. ఎందుకంటే ఆ మధ్యన ఈ 'దేవరా' సినిమా అప్పుడు కాలర్ ఎగరేసుకుని చెప్పగలిగినటువంటి సినిమా అని, అట్లాగే ఆ తర్వాతన ఈ 'వార్ 2' అప్పుడు మైక్ కూడా కింద పెట్టి 2 కాలర్లు ఎగరేసినటువంటి సందర్భం. జూనియర్ ఎన్టీఆర్ ఇలా కాలర్ ఎగరేసుకో చెప్పుకోగలిగిన సినిమా ఇది అని చెప్పడం. అది కాస్త ఆశించిన సక్సెస్ కాకపోవడం, కాస్త హర్ట్ అయ్యి ఉన్నారు. వాళ్ళకి ఇది మంటెక్కిచ్చింది. ప్రభాస్ అభిమానులు ఎక్కడా కూడా జూనియర్ ఎన్టీఆర్‌ని గాని నెగెటివ్‌గా మాట్లాడట్ల. కానీ అతను మాట్లాడిన మాటతో ఇప్పుడు పెద్ద ఎత్తున ట్రోల్ నడుస్తుంది. వాస్తవంగా కొంచెం జాగ్రత్తగా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటే బెటరు. నిజంగా ఆయన అన్నారో లేదో మారుతి గారు వివరణ ఇచ్చుకుంటే బెటరు. అంత మాత్రాన ఇదేం తప్పు అంటే ఈ పదం అట్లాంటిది సంకేతం నేను జూనియర్ ఎన్టీఆర్‌ని ఉద్దేశించి అన్నది కాదు అని ఏదైనా చెప్తే బెటరేమో.